నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. Schrödinger derived an equation to calculate the probability of finding of electron at various points in the atom. ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రాన్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్ అనేది న్యూట్రల్ కదా. ఆ యొక్క ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఫైండ్ చేసేదానికి స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్. ఎలక్ట్రాన్స్ని ఫైండ్ చేసేదానికి ఇంకొకటి ఏం యూజ్ చేస్తాం, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా యూజ్ చేస్తాం. దిస్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా ఇదే ఫైండింగ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అనే దాన్ని సూచిస్తుంది. విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ both the position, momentum of the electron simultaneously with accuracy. అక్యురసీతో మెజర్ చేయలేం దేన్ని, పొజిషన్ని మొమెంటమ్ని ఒకేసారి మెజర్ చేయలేం. అకార్డింగ్ టు స్క్రోడింగర్ ఈజ్ కీ నోట్ ఫర్ ద వేవ్ మెకానిక్స్. స్క్రోడింగర్ అనేది కీ అనమాట ఏది, వేవ్ మెకానిక్స్కి. ఇఫ్ ద పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ తీసుకుంటే ఈజ్ మూవింగ్ ఇన్ వన్ డైమెన్షనల్ అంటే ఇది అనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్ అనుకోండి. ఎలక్ట్రాన్ అనేది ఏదర్ ఎక్స్ యాక్సిస్తో అన్నా మూవ్ అవుతుంది, లేదంటే వై యాక్సిస్తో అన్నా మూవ్ అవుతుంది, జెడ్ యాక్సిస్తో అన్నా మూవ్ అవుతుంది. దాన్ని చూడండి, ఇఫ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ వన్ డైమెన్షనల్ either x axis or y axis or z axis, the equation can be written as below. Psi equal to a sin 2 pi by lambda into x. Here psi equal to wave function, a equal to maximum value of psi, lambda equal to wavelength, x equal to displacement in the given direction. Differentiating the above equation twice with respect to x. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేద్దాం. డో ఎక్స్ బై డో ఎక్స్, డో సై బై డో ఎక్స్ ఈక్వల్ టు డో సై బై డో ఎక్స్ చేస్తే దీని ప్రకారం ఏ సైన్ ఎక్స్, సైన్ ఏఎక్స్ చేస్తే అప్పుడు ఏమైంది, ఏ కాస్ ఏఎక్స్ అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఏంది, 2 pi by లాండా అనేది ఏ. ఇప్పుడు అదే చూడండి, ఇక్కడ ఏ క్యాపిటల్ ఏ అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టినాం. ఇప్పుడు సైన్ ఏఎక్స్ ఉంది మనకి, సైన్ ఏఎక్స్ అంటే ఏంది, ఏ కాస్ ఏఎక్స్. ఏ అనేది ఏంది 2 pi by లాండా. ఇప్పుడు చూడు, ఏ కాస్ ఏఎక్స్ కదా, ఏ అనేది 2 pi by లాండా ఇట్లా అట్నే పెట్టినా. కాస్ ఏ అంటే ఏంది 2 pi by లాండా ఇంటూ ఎక్స్. ఈ స్టెప్ అర్థమైందా? నెక్స్ట్ అదేవిధంగా ట్వైస్ డిఫరెన్షియేట్ విత్ ట్వైస్ 2 సార్లు చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఏ కాస్ ఏఎక్స్ని మళ్ళీ చేసి ఏమైంది, ఆ ఏ అనేది ముందుకు వస్తుంది. అప్పుడు ఏమైంది, మైనస్ ఏ స్క్వేర్ సైన్ ఏఎక్స్, ఏ స్క్వేర్ మైనస్ సైన్ ఏఎక్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ అవుతుంది కదా. చూద్దాం ఇప్పుడు ఏ అంటే ఏం తెలుసు మనకి, 2 pi by లాండా. ఏ అంటే 2 pi by లాండా అని మనకు తెలుసు. చూద్దాం ఇక్కడ ఏం రాసిండు, రెండోసారి డిఫరెన్స్ చేసినప్పుడు ఏ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసినాం ముందర. ఏ స్క్వేర్ అంటే 2 pi by లాండా, 2 స్క్వేర్ చేసి 4, పైన స్క్వేర్ చేసి పై స్క్వేర్, బై లాండా చేసి లాండా స్క్వేర్. ఏం మిగిలింది ఏ సైన్ 2 pi by లాండా. ఏ అంటే 2 pi by లాండా ఇంటూ ఎక్స్, దట్ ఈస్. ఇప్పుడు వచ్చేసి ఏ సైన్ 2 pi by లాండా ఇంటూ ఎక్స్ అంటే ఏంది మనకు ఫస్ట్ ఇక్కడ చూసింటాం. ఏ సైన్ 2 pi by లాండా ఇంటూ ఎక్స్ అంటే ఏ సైన్ 2 pi by లాండా ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సై అనమాట. అంతే, ఇక్కడ కూడా అదే, ఏ సైన్ 2 pi by లాండా ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సై. ఇప్పుడు చూద్దాం, సై డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4 pi స్క్వేర్ బై లాండా స్క్వేర్. ఏ సైన్ 2 pi by లాండా ఇంటూ ఎక్స్ అంటే ఏంది, సై. దాని ప్లేస్లో సై పెట్టినాం. ఇప్పుడు మనకేం కావాలి, 1 by లాండా స్క్వేర్ ఒకటి ఇటు సైడ్ ఇచ్చినాం, 1 by లాండా స్క్వేర్ ఒకటి ఇటు సైడ్ నుంచి మిగతాటన్నీ అటు సైడ్ పంపిద్దాం. ఈ మైనస్ అనేది ఇటు సైడ్కి వచ్చింది, అప్పుడు మైనస్. నెక్స్ట్ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఎలా ఉండేది అలానే రాసినాం. నెక్స్ట్ ఈడేముంది, 4 pi స్క్వేర్ ఉంది,
4π² ఉంది ఇంటూ 1/4π². ఇక్కడ 4π² యాడుంది, న్యూమరేటర్లో ఉంది, ఇటు సైడ్కి వచ్చి డినామినేటర్లోకి వస్తుంది. 4π² సై 1 ఈ సై కూడా యాడుంది, న్యూమరేటర్లో ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేదానికి డివైడెడ్ బై అయింది. 1/4π² ఇంటూ సై. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ నుంచి మనకేం తెలుసు, లాండా ఈక్వల్ టు h/mv. దాని నుంచి 1/λ అంటే ఇది కూడా రెసిప్రోకల్ అయితే mv/h. ఇప్పుడు స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు 1/λ² m² v² h². అదే ఇక్కడ రాసిన 1/λ² ఈక్వల్ టు m² v²/h². ఇది ఈక్వేషన్ నెంబర్ 4, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 4 m² v²/h² ఈక్వల్ టు అదే 1/λ² ప్లస్లో m², అదే ఇక్కడ 1/λ² ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినాం, m² v²/h² అనేది 1/λ² ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం 1/λ² ప్లస్లో m² v²/h². దట్ ఈక్వల్ టు మైనస్ ∂² ψ/∂x² ఇంటూ 1/4π² ఇంటూ సై. m² v² ఈక్వల్ టు మైనస్ ∂² ψ/∂x² ఇంటూ h²/4π² సై. ఇప్పుడు ఈ h² అనేది డివైడ్ బైలో ఉంది, ఇటు సైడ్ పోతానే న్యూమరేటర్లోకి అయింది. అంటే ఏంటంటే 2/3 ఉంది కదా, ఈ 2 అనేది న్యూమరేటర్లో ఉంటే డినామినేటర్లోకి వస్తుంది. ఈక్వల్ టు యువతల ఉండి ఇక్కడ 5/6 అనుకోండి ఎగ్జాంపుల్. న్యూమరేటర్లో ఉంది కదా, ఇది డినామినేటర్లోకే వస్తుంది. ఇది డినామినేటర్లో ఉంది కదా, న్యూమరేటర్లోకి పోద్ది ఈక్వల్ టు ఉన్నప్పుడు మధ్యలో. ఇక్కడ x² డినామినేటర్లో ఉంది కాబట్టి ఇటు సైడ్కి వచ్చేదాన్ని న్యూమరేటర్లో అయిపోయింది. ఇప్పుడు డివైడ్ బైకి పైన న్యూమరేటర్, కింద డినామినేటర్ అనమాట. నెక్స్ట్ మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ విత్ 1/2. 1/2ని ఎందుకు మల్టిప్లై చేయాలా అని క్వశ్చన్ అడిగాను అనుకో. 1/2 mv². దేనికి ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ. ఏ పార్టికల్ అయినా మూవ్ అవుతుందంటే దానికి ఏమున్నట్టు, కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. మనం ఇప్పుడు మూవ్ అవుతున్నాం, మనకేముంది, ఎనర్జీ ఉంది. అది దానివల్ల 1/2ని బోత్ సైడ్ మల్టిప్లై చేయాల్సి వచ్చింది. 1/2 ఇక్కడ m² ఉన్నది కదా, అందుకు ఒక m మల్టిప్లికేషన్లో ఉంది. ఎందుకంటే మల్టిప్లికేషన్లో అంటే న్యూమరేటర్లో ఉంది, అదే ఎక్కడికి పోయింది, డినామినేటర్లో అయిపోయింది. ఇప్పుడు 1/2 mv² అటు సైడ్ నుంచి మిగతా అంతా ఇటు పక్క రాసాం. మైనస్ ∂² ψ/∂x² ఇంటూ h²/8π² సై m. 1/2 mv² అంటే మనకేమని చెప్పిన, ఇందాకనే చెప్పిన కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ ∂² ψ/∂x² ఇంటూ h²/8π² సై m. దాని తర్వాత మైనస్ ∂² ψ/∂x² ఓన్లీ ఇటు సైడ్ ఇచ్చినాం. మిగతాటన్నీ ఇటు పక్క పంపించాం. చూడండి, ∂² ψ/∂x² ఓన్లీ ఇటు సైడ్ నుంచి మిగతాటన్నీ ఇటు పక్క పంపించాం. ఇది చూడండి ఇక్కడ డినామినేటర్లో ఉంది. ఈక్వల్ టు యువతలకు పోతే అప్పుడు ఏమైంది, 8π² m/h² అయింది. ఈ h² న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లోకి వచ్చింది. ఇది కూడా అంతే సేమ్. సై అనేది ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లోకి వచ్చింది. దిస్ ఈజ్ నెక్స్ట్ ∂ψ² ప్లస్ 8π² m/h² ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఇంటూ 5 ఇంటూ సై ఈక్వల్ టు 0. ನಾವು ఇప్పుడు వచ్చేసి ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మనకేం కావాలి, కైనెటిక్ ఎనర్జీ కావాలా. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఒక్కటి ఇటు సైడ్ ఇద్దాం. నెక్స్ట్ మిగతాదాన్ని ఇటు పక్క పంపిద్దాం. అప్పుడు ఈ మైనస్ ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఇటు సైడ్కి వచ్చే ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది, మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ. అప్పుడు ఈ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఈ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ. సబ్స్టిట్యూట్ ఈ కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో ఈ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 6 ఇన్ ఈక్వేషన్ 5. ∂² ψ/∂x² ప్లస్ 8π² m/h² ఇంటూ ఈ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ సై ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ అనమాట. దేనికి, ఎలక్ట్రాన్ మూవ్స్ ఇన్ 1 డైమెన్షనల్కి ఇది వచ్చేసి ఈక్వేషన్. ∂² ψ/∂x² ప్లస్ 8π² m/h² ఇంటూ ఈ మైనస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ సై ఈక్వల్ టు 0. ఇదేంది, పార్టికల్ మూవ్స్ ఇన్ 1 డైమెన్షనల్ ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి
the above equation is called as wave equation in one dimensional. ఇందాక నేను చెప్పిన కదా one dimensional only. With the particle moving in 3 dimensional x, y and equation can be represented as below. చూడండి చెప్తా, చూడండి ఎక్స్ వై జెడ్ యాక్సెస్, ఇక్కడ పార్టికల్ ఉంటుంది, ఇట్ అవ్వద్ది 3 డైమెన్షన్లో మూవ్ అయితే దాని ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. డో స్క్వేర్ సై బై డో స్క్వేర్ అది ఎక్స్ యాక్సిస్, డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ అది వై యాక్సిస్, డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్ అది జెడ్ యాక్సిస్, ప్లస్ 8π² m/h², ఈ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ సై ఈక్వల్ టు 0. ఇప్పుడు 3 యాక్సిస్లో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అయితే దాని ఈక్వేషన్ ఇది. ఇప్పుడు దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్ వై జెడ్ అనేది 3 డైమెన్షన్స్, ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 × 10⁻34 జౌల్ పర్ సెకండ్, ఈ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఈ పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ, సై ఈక్వల్ టు వేవ్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ దాన్ని కలిపి రివర్స్ డెల్ స్క్వేర్, దాన్ని హ్యాప్లిషియన్ ఆపరేటర్ అంటాం. దీనంతా దాని బదులు ఇది రాసేద్దాం అనమాట. ఇప్పుడు చూడండి, రివర్స్ డెల్ స్క్వేర్ సై ప్లస్ 8π² m/h², ఈ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ సై ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద electron moves in 3 directions. ఎలక్ట్రాన్ మూవ్స్ ఇన్ 3 డైరెక్షన్స్ అయితే దాని ఈక్వేషన్ వచ్చేసి డెల్ స్క్వేర్ సై ప్లస్ 8π² m/h² ఇంటూ ఈ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ సై ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అబౌట్ ద స్క్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఇన్ 1 dimensional అండ్ ఇన్ 3 dimensional. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ సై అండ్ సై స్క్వేర్. సైకి సిగ్నిఫికెన్స్ అండ్ సై స్క్వేర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ క్వశ్చన్ విల్ ఆస్క్ 4 marks questions. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెమ్ ఎగ్జామ్స్ ఇన్ బీటెక్. ఫస్ట్ సై అంటే చూద్దాం. It is the amplitude of wave function. Psi value is positive. Psi అనేది amplitude of wave function. Psi అనేది amplitude of wave function. Amplitude అంటే ఫస్ట్ మనకి ఏది తెలియాలి, ఇది లైన్ x అనుకుంటే వేవ్ అనుకోండి. ఇది amplitude is nothing but ఇది యాంప్లిట్యూడ్ అంటే ఆ యొక్క వేవ్ హైట్ అనమాట, దాన్ని యాంప్లిట్యూడ్ అంటాం. సై అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. సై వాల్యూ ఇది అనుకుంటే సై వాల్యూ ఈజ్ పాజిటివ్ అబోవ్ ద యాక్సిస్ ఇస్ పాజిటివ్, బిలో ఇది అనుకుంటే అబోవ్ ద యాక్సిస్ వచ్చేసి ఇది పాజిటివ్, బిలో ద యాక్సిస్ ఇది నెగిటివ్, అండ్ ఆన్ ద యాక్సిస్ ఈజ్ ఇమాజినరీ. యాక్సిస్ పైన పోతా అంటే వేవ్ మనకు కనపరాదు కదా, అందుకు అది వచ్చేసి ఇమాజినరీ. అదే చెప్తున్నారు. సై వాల్యూ ఈజ్ పాజిటివ్ అబోవ్ ద యాక్సిస్, నెగిటివ్ బిలో ద యాక్సిస్, ఆన్ ద యాక్సిస్ వచ్చేసి ఇమాజినరీ. Psi has no physical significance. It cannot find the probability of electron in the all directions. Psiకి అనేది సిగ్నిఫికెన్స్ అనేదే అని ఉండదు, ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉండదు. ఇది ఎలక్ట్రాన్ యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ చేసేదానికి ఏ డైరెక్షన్లో అయినా వర్క్ కాదు. అది సై యొక్క అర్థం. సై అనేది యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. అబోవ్ ద యాక్సిస్ ఇది వచ్చేసి పాజిటివ్, బిలో ద యాక్సిస్ వచ్చేసి నెగిటివ్, ఆన్ ద యాక్సిస్ వచ్చేసి ఇది ఇమాజినరీ. ఇట్ ఈస్ ద నో physical significance. It cannot be used. The probability of electron in all directions. Next,
సైజ్ స్క్వేర్ అంటే నెక్స్ట్ ఏదో చూద్దాం. నెక్స్ట్ సైజ్ స్క్వేర్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ వేవ్ ఫంక్షన్. డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ వేవ్ ఫంక్షన్, ఆ వేవ్ ఫంక్షన్ యొక్క బరువు, డెన్సిటీ ఆఫ్ వేవ్ ఫంక్షన్. సైజ్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సైజ్ స్క్వేర్ యొక్క వాల్యూ వచ్చేసి పాజిటివ్లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ సైజ్ స్క్వేర్ హ్యాజ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్. సైజ్ స్క్వేర్కి ఏముంటుంది? ఫిజికల్ సిగ్నిఫికెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ప్రతి ఒక్క డైరెక్షన్స్లో ఎలక్ట్రాన్ యొక్క ప్రాబిలిటీని మెజర్ చేసేదానికి సైజ్ స్క్వేర్ అనేది ఉపయోగపడుతుంది. సైజ్ స్క్వేర్ ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ వేవ్ ఫంక్షన్. సైజ్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సైజ్ స్క్వేర్ హ్యాస్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ విచ్ ఫైండ్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. This is the explanation about the significance of psi and psi square. Thank you. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్. పార్టికల్ ఇన్ వన్ డైమెన్షనల్ బాక్స్. ఒక పార్టికల్ ఉంటుంది, ఆ పార్టికల్ వన్ డైమెన్షనల్ ఉన్న బాక్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. ద ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ద మాస్ m. ఆ పార్టికల్ యొక్క మాస్ వచ్చేసి m. మూవింగ్ అలాంగ్ x యాక్సిస్. ఒకే యాక్సిస్లో ఆ పార్టికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దిస్ మోషన్ ఈజ్ కన్సిడర్డ్ బిట్వీన్ ద వాల్స్ ఆఫ్ A అండ్ B అనేది వాల్స్ అనమాట. ఏ వాల్, బి వాల్. ఆ వాల్స్ యొక్క మధ్యలోనే ఆ పార్టికల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. at x equal to 0, at x equal to a, x equal to 0, x equal to a respectively. The particle is free to move between the two walls, but the particle cannot escape from the one-dimensional box outside of the box because outside energy is infinity. ఆ ఎలక్ట్రాన్ అనేది మూవ్ బిట్వీన్ ద టూ వాల్స్. ఆ వాల్స్ మధ్యలో ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతుంది, కానీ ఆ ఎలక్ట్రాన్ అనేది ఆ వన్ డైమెన్షనల్ బాక్స్లో నుండి నాట్ ఎస్కేప్, బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే బికాస్ అవుట్ సైడ్ ఎనర్జీ ఈజ్ ఇన్ఫినిటీ. ఎందుకంటే చూద్దాం. ఈ ఏబి అనేటి అట్నే ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ స్టాప్ అయిందనుకో, అప్పుడు తిట్టు పెడతాం మనం స్టాప్డ్ అని. ఈ స్టాప్ కాలేదు కాబట్టి ఇట్లా ఎక్స్టెండ్గా వదిలేసినాం. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ ఎంత పైకి మూవ్ అవుతే వాల్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. అందుకని ఎలక్ట్రాన్ అనేది ఎస్కేప్ కాలేదు, ఎందుకంటే అవుట్ సైడ్ ఎనర్జీ ఈజ్ ఇన్ఫినిటీ. Next, the potential energy of the particle is constant because no action is forcing on it. If our simplicity వచ్చేసి the potential energy of the particle can be taken v of x equal to 0 and the length or height of the walls A and B can be taken as దాని యొక్క హైట్ వచ్చేసి v of x equal to infinity. దాన్ని చెప్పుకున్నాం కదా, ఇన్ఫినిటీ అని ఎక్కువ ఉంటుంది. వెన్ electron strikes on the walls A and B, it increases their energy. That increased is called potential energy. ఆ యొక్క ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ఆ యొక్క వాల్స్ యొక్క ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కెన్ బి calculated with the help of the Schrödinger one-dimensional equation. Schrödinger one-dimensional equation is the 4th video in our channel. See it, it is very simple to see. The particle
potential energy can be defined as below. When it is P of x equal to 0, greater than x equal to 0, less than x equal to a. V of x equal to Vx equal to infinity, less than x equal to 0, greater than x equal to a. When Schrödinger wave equation is applied with Schrödinger wave equation ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది అనమాట. డో స్క్వేర్ psi by dou x square plus 8 pi square m by h square into E minus potential energy into psi equal to 0. This is the equation of Schrödinger wave equation in one dimension only. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే V, పొటెన్షియల్ ప్లేస్లో V సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు డో స్క్వేర్ psi by dou x square plus 8 pi square m by h square into E minus potential energy place of V into psi equal to 0. Here psi value 0. V value is 0. Substitute V equal to 0. E అనేది 0 సబ్స్టిట్యూట్ చేస్తే E అనేది 0గా సబ్స్టిట్యూట్ చేసినాం. E అనేది 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుద్ది, ఈ డో స్క్వేర్ psi by dou x square plus 8 pi square m by h square into E psi equal to 0. Eight pi square m by h square equal to E equal to k square. 8 pi square equal to 8 pi square x square equal to 0. 8 pi square m by h square E equal to k square సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని ప్లేస్లో k square సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, 8 pi square m square ప్లేస్లో 8 pi square m by h square into E ప్లేస్లో k squareని సబ్స్టిట్యూట్ చేసినాం into psi equal to 0. The above solution can be written as below. Psi x equal to a sin kx plus b cos kx అనే యొక్క ఈక్వేషన్ని తీసుకుందాం. Here a and b are constant value and that can be obtained by applying two boundary conditions. First boundary condition వచ్చేసి at a psi of x equal to 0 at x equal to 0 ఫస్ట్ వచ్చింది, and b psi of x equal to 0 at x equal to a అది సెకండ్. When first boundary condition can be applied to equation 1. ఈక్వేషన్ 1 ఫస్ట్ బౌండరీ కండిషన్ అప్లై చేద్దాం. psi x equal to 0 సబ్స్టిట్యూట్ చేసినాయి. నెక్స్ట్ x equal to 0 సబ్స్టిట్యూట్ చేసినాయి. ఇక్కడ x equal to 0 సబ్స్టిట్యూట్ చేసినాయి. ఇప్పుడు sin 0 0, cos 0 1, psi 0 అంటే 0, a sin 0 ప్లస్ b cos 0. sin 0 అంటే 0, అప్పుడు 0 ఇంటూ a అప్పుడు 0 అయిపోతుంది. నెక్స్ట్ b cos 0 అంటే 1, అప్పుడు b ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1కి ఫస్ట్ బౌండరీ కండిషన్ చేసినప్పుడు b ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 0 మనకు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ బౌండరీ కండిషన్స్ psi of x equal to 0 and x equal to a. psi of x equal to 0 సబ్స్టిట్యూట్ చేసిన. నెక్స్ట్ a sin k, x అంటే ఏంది a, ఇక్కడ b అంటే మనకేం తెలుసు 0 అని తెలుసు కదా, b ప్లేస్లో 0 పెడితే 0 ఇంటూ కాస్ kx అప్పుడు ఏమైతే 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇప్పుడు 0
ఈక్వల్ టు ఏ సైన్ కేఏ, సై ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఏ సైన్ కేఎక్స్ ఈక్వల్ టు 0 అని ఉంది కదా. ఏ అనేది ఏమని చెప్పిన, యాంప్లిట్యూడ్ అని చెప్పిన. యాంప్లిట్యూడ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, ఏ అనేది ఈక్వల్ టు 0 అయితే కాదు. అప్పుడు సైన్ కేఏ ఈక్వల్ టు 0, సైన్ కేఏ ఈక్వల్ టు 0. అప్పుడు సైన్లలో 0 ఎప్పుడైపోద్ది, ఎన్పై పై ప్లేస్లో ఎన్పై ఉన్నప్పుడు సైన్ ఎన్పై ఈక్వల్ టు 0. అందుకే సైన్ కేఏ ఈక్వల్ టు సైన్ ఎన్పై. సైన్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది, కేఏ ఈక్వల్ టు ఎన్పై. ఎన్ ఒక్కటి ఇటు సైడ్ ఉన్నిచ్చి, ఇప్పుడు మనకేం కావాలి, కే కావాలి. అప్పుడు కే ఒక్కటి ఇటు సైడ్ ఉన్నిచ్చి మిగతాడన్నీ ఇటు సైడ్ పంపిద్దాం. అప్పుడు కే ఇక్కడ ఏ అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు సైడ్కి వచ్చేది డివైడెడ్ బై అయింది. అప్పుడు దేర్ ఫోర్ మనకేం కావాలి, కే వాల్యూ కావాలి. కే ఈక్వల్ టు ఆ ఏ అనేది ఇటు సైడ్కి వస్తుంది, ఎన్పై by a. This is the given particle in one dimensional box. పార్టికల్ అనేది ఒక బాక్స్లో మూవ్ అయితే దాని యొక్క వాల్యూ వచ్చేసి k ఈక్వల్ టు nπ/a. దిస్ ఈజ్